బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీకి హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది హైకోర్టు. ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇక వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టివేసింది. దీంతో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టును ఆశ్రయించాలంటూ కూడా హైకోర్టు అయితే సూచించింది. ఈ నేపథ్యంలో వంశీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయడంతో కూడా ఇది వంశీకి మరో షాక్గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం, అటు టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వంశీ బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు తిరస్కరించింది. మరో పక్కనైతే సత్యవర్ధన్ను హింసించిన ఘటనలో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడంతో కూడా హైకోర్టు ఈ ఘటనకు సంబంధించి బెయిల్ మంజూరు చేయలేమంటూ కూడా ఈ కేసును అయితే హైకోర్టు బెయిల్ ఇవ్వలేమంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టును వాళ్ళు వెళ్లాలంటూ కూడా అటు వంశీకి సూచించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో తదుపరి వంశీ అటు ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయిస్తారా, ఏం చేయబోతున్నారు వంశీ న్యాయవాదులు అనేది కూడా వేచి చూడాలి. ఇక వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది. టీడీపీ ఆఫీస్ ఘటనపై కూడా వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాటు అయితే ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలంటూ కూడా ఆయన వేసిన పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది హైకోర్టు. దీంతో వంశీకి మరోసారి చుక్కెదురైంది. అయితే ఈ ఘటనపై ఇప్పటికే అటు సత్యవర్ధన్ కూడా హింసించిన ఘటనలో కూడా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. సో ఇప్పుడు హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే పలు విషయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసినట్టుగా హైకోర్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని అక్కడికి వెళ్తారా ఏంటి అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే హైకోర్టు నుంచి కూడా వంశీకి షాక్ అనేది చెప్పాలి ఇది. సో ముందస్తు అటు బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ చేయడంతో తదుపరి స్టెప్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. ఇప్పటికే అటు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై ఘటనకు సంబంధించి కూడా ఆయన దాడి చేసిన ఘటనలో వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు.